అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే న్యాచురల్ ఫార్మింగ్. ఇప్పుడు మీరు చూడండి, ఇది వచ్చి మనం చూసి ఇది అరటిపండు అండి. అరటిపండు చెట్లో ఇది చాలా సైజ్ చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. అంటే మన సహజ వ్యవసాయంలో ఇది చాలా చిన్న సైజ్ అండి. అంటే మనం వీటి కోసం ఎటువంటి భూమిని అయితే కేటాయించడం లేదు. అంటే మనం కెమికల్ ఫార్మింగ్ మొత్తం వాళ్ళు భూమిలోకి సపరేట్గా దాన్ని కేటాయించి దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఫెర్టిలైజ్ చేస్తారు. మనం ఇది వచ్చి అడిషనల్గా పెట్టినామండి. అంటే పంట చుట్టూ మన యొక్క పొలం చుట్టూ గట్టు మీద ఇది ఒక అడిషనల్ ఇన్కమ్గా పెట్టున్నామంటే. అంటే ఇది మనం వీటికి కావాల్సిన ఎటువంటి నీరుడు కానీ ఎటువంటి మనం గ్రోత్ ప్రమోటర్స్ కానీ కషాయాలు కానీ ఏం అందించడం లేదు. సో అంటే ఇట్లాంటి పంట వచ్చి మనం కెమికల్ ఫార్మింగ్ వల్ల వచ్చి పెద్ద సైజు వస్తుంది, కానీ మనకి చిన్న సైజుగా వస్తుంది మన సహజ విషయంలో. కానీ మనకి మెయిన్ అండి అంటే మనకి క్వాంటిటీ ఎక్కువ కాదండి, క్వాలిటీ. అంటే మనం ఎంత తిన్నా దాంట్లో పోషకాలు ఎక్కువ ఉంటేనే అది మనకి అది ఆరోగ్యం. అంటే మనం ఎంత తిన్నట్టు కేజీలు తిన్నా కూడా మనకి ఏం అది ఉపయోగం లేదండి. కానీ మనకు వచ్చి క్వాలిటీ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. మన యొక్క ఆహారం తీసుకునేటప్పుడు ఏది కానీ క్వాలిటీ బాగా మంచి క్వాలిటీ అంటే మనకి అది మన ఆరోగ్యానికి మంచిదండి. కానీ మన ప్రకృతి వ్యవసాయం వాళ్ళు కెమికల్ ఫార్మింగ్ ఏం చేస్తారంటే ఇట్లాంటి స్టేజ్లో వాళ్ళు ముందుగానే వెజిటేషన్ స్టేజ్ ముందే వాళ్ళు నైట్రోజన్, పొటాషియం, న్యూట్రిషన్ ఎక్కువ అందిస్తారు. అంటే మన ప్రకృతి వ్యవసాయంలో ఈ సమయంలో ఇటు ఎలా చేయాలనేది వాళ్ళు అంటే చాలామంది అర్థం కాదు. అంటే ఇక్కడ ఈ సైజు ఉండే పండును మనం అంటే దాన్ని మనం బాగా పెద్ద సైజు రంపించాలంటే మనం ప్రకృతి వ్యవసాయంలో సాధ్యం అండి. అది అంటే కెమికల్ ఫార్మింగ్ నైట్రోజన్, పొటాషియం వాళ్ళు ఇస్తారండి. మన ప్రకృతి వ్యవసాయంలో కూడా ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ని ఇక్కడ కట్ చేసి దీనికి మధ్య మనకి నైట్రోజన్ దేంట్లో లభిస్తుంది, మీనామృతం లభిస్తుంది. పొటాషియం అనేది అరటిపండు తొక్కతో మనం వాటిని బాగా డ్రై చేసి పౌడర్ చేసి దాంట్లో నీళ్ళు నానబెట్టినామంటే మనకి దాంట్లో ఆ యొక్క రసాన్ని మనం దీంట్లో ఆ మీనామృతం, ఆ యొక్క పొటాషియం, మన పండు ద్రావణం కూడా మనం దీంట్లో మిక్స్ చేసి వీటి కట్టొచ్చండి. అంటే మీనామృతం, అరటిపండులో ఉండే ఏ యొక్క డ్రై పౌడర్ కానీ ఆ యొక్క ఫ్రెష్ జ్యూస్ కానీ మనం మిక్స్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్ కట్టినట్లయితే మనకి ఈ అరటిపండు ఈ యొక్క చెట్టుకు కావాల్సిన నైట్రోజన్, పొటాషియం మన సహజ వ్యవసాయం అందించవచ్చండి. కానీ కెమికల్ ఫార్మింగ్లో మాత్రం కాదు, ఇది సాధ్యం. మన ప్రకృతి వ్యవసాయంలో కూడా సాధ్యం. అంటే ఎందుకు చెప్తానంటే చాలామందికి మనకు పండ్లు పెద్దగా రావాలంటే మీరు డైరెక్ట్ న్యూట్రిషన్ ఇక్కడ కట్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్తో మనం నీటిని టైట్గా కట్ చేసి దీనికి ఇక్కడ కట్టేసినామంటే ఆ నీటి 20 నుండి 25 రోజుల లోపల అది అంటే ఈ చెట్టు ఆవిరైపోతుందంటే ఇక్కడ ఈ యొక్క కాండం నుంచి ఇక్కడ చెట్టుకు పోతుందండి. ఇక్కడ నుంచి బంచ్ నుంచి మన చెట్టుకు పోతుంది. సో ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని ఎలా కట్టాలి, మన ఈ యొక్క చెట్టుకి డైరెక్ట్ న్యూట్రిషన్ నైట్రోజన్, పొటాషియం ఎలా ఇవ్వాలని నెక్స్ట్ వీడియోలో మీకు పడతానండి. థ్యాంక్ యూ. మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.